దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము చూసుకుందాం. మరి ఆది కాండము 30వ అధ్యాయము 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. రాహేలుకు గర్భఫలము లేనందువలన యాకోబు మీద చాలా కోప్పడి నాకు పిల్లల్ని ఇస్తావాయో అనే మాట అంటుంది. అరే, నేనేమైనా దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? నేను చేసే ధర్మం నేను చేస్తున్నాను అంటే, లేయాకు భర్త అయినా రాహేలుకు భర్త, ఇద్దరు భార్యలు కలవాడు. లేయాతో కూడినప్పుడు లేయాకు త్వరగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. రాహేలును చూస్తే రాహేలు యొక్క ఆ గర్భఫలము సంతానం లేకుండా, ఆ సంతానమును కాకుండా చేసింది దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గర్భఫలము ఇవ్వాలన్న దేవుడే, గర్భఫలము ఇవ్వద్దన్న దేవుడే. లేయాను దేవుడు ప్రేమించాడు, రాహేలును యాకోబు ప్రేమించాడు. చూడండి, ఒక మనిషిని దేవుడు ప్రేమిస్తే తప్ప ఆ మనిషి బహుమానం పొందుకోలేడు. చూడండి, భార్య భర్తలుగా ఉన్నప్పుడు యాకోబు దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు, లేయ కూడా దేవుని ప్రేమను కలిగి ఉన్నది. కానీ యాకోబు ఎక్కువగా రాహేలుని ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుని ప్రేమ రాహేలు మీద లేదు కాబట్టి, ఇదిగో దీనురాలైన లేయ మీద ఉంది కాబట్టి, ఈ దీనురాలైన లేయకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. తర్వాత ఈమె వేడుకున్నప్పుడు ఏడ్చి